లేకుండా అనాయాసంగా దోసపండు ముచిక నుంచి విడివిడిపోయినట్టు శరీరము నుంచి జీవుడు విడివడి నేను వచ్చి చెయ్యి ఇచ్చి సింహాసనం ఎక్కించి తీసుకెళ్లి నా లోకంలో నాలో కలుపుకుంటాను అని వరం ఇచ్చారు. ఇహమునందు అన్ని కోరికలు తీరుతాయి, పిల్లలు బాగుంటారు, దుస్వప్నములు ఉపశాంతి పొందుతాయి, ఐశ్వర్యం పొందుతారు, సంపదని పొందుతారు. అందున బ్రాహ్మణ జన్మనెత్తినటువంటి వాడు గజేంద్ర మోక్షాన్ని నిత్యపారాయణం చెయ్యాలి. అందుకని విప్రులకు బహువిభవమరు, సంపదలు కల్గు, పీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు, వర్ధిల్లు శోభనములు. ఇంట్లో శుభాల మీద శుభాలు, శుభాల మీద శుభాలు జరుగుతాయి. ఎందుకని అద్భుతమైనటువంటి నిరంజన నిరామయ నిరాకార స్తోత్రం ఇందులో ఉంది. అటువంటి పరబ్రహ్మ స్తోత్రం ఉంది కాబట్టి ఎక్కడ గజేంద్ర మోక్ష నిత్యపారాయణ జరుగుతుందో అక్కడ అటువంటి ఫలితం వస్తుంది. గజేంద్ర మోక్షం చెప్పించడం వల్ల శరీరమును విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారో వారు పరమాత్మలోకి